ఇండస్ట్రీలో సెలబ్రిటీల డివోర్స్ కామన్గా మారిపోయాయి. సినీ ప్రేమికులు పెళ్లిళ్ళు చేసుకోవడం, విడిపోవడం ఇదేమీ కొత్త కాదు, ఎప్పటి నుండో జరుగుతున్నవే. కొంతమంది స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది బయటకు చెప్పరు. అలాంటి జంటలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి, తనయ శ్రీజ, కళ్యాణ్ దేవ్. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. విడాకులు తీసుకున్నారా లేదా అన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు ఈ జంట. అయితే వారిద్దరూ వేరువేరుగా కనిపిస్తున్నారు. ఇక కూతురు నవిష్క అమ్మ దగ్గర ఉంటుంది, అప్పుడప్పుడు కళ్యాణ్ వద్దకు వస్తూ ఉంటుంది. ఫాదర్ బర్త్డే సందర్భంగా కూతురు రాకతో కళ్యాణ్ దేవ్ తెగ మురిసిపోతున్నాడు. ఆమె సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడమే కాదు, పాపతో ఎంజాయ్ చేశాడు. ఆ వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పంచుకున్నాడు. అందులో నవిష్క ముద్దు ముద్దు మాటలతో తండ్రి పొంగిపోతున్నాడు. అంతేకాదు నవిష్కతో సరదాగా గడపడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. శాశ్వతమైన జ్ఞాపకాల కోసం తాను ఎప్పుడూ ఎదురు చూస్తానని నవిష్కని తెలిపాడు. లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు కళ్యాణ్ దేవ్. కళ్యాణ్ దేవ్ శ్రీజకు 2016లో పెళ్లి జరిగింది. కొన్నేళ్లు వీరిద్దరి జీవితం చాలా హ్యాపీగా సాగింది. ఏమైందో తెలీదు, సడన్ గా వేరువేరుగా ఉంటున్నట్టు తెలుస్తుంది. 2018లో కళ్యాణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. విజేత అనే మూవీలో యాక్ట్ చేశాడు. అది కాస్త పర్వాలేదనిపించినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ సమయంలో శ్రీజ, కళ్యాణ్ మధ్య పొరపచ్చలు ఏర్పడినట్లు తెలుస్తుంది. అంతకుముందు శ్రీజ భర్త పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తుండేది. కానీ ఒక్కసారిగా ఆమె కళ్యాణ్ దేవ్తో ఉన్న కొన్ని ఫోటోలను తీసేయడంతో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. వాటికి ఆజ్యం పోస్తూ ఇద్దరు వేరువేరుగా కనిపించడం స్టార్ట్ చేశారు. నవిష్క కోసం అతడు పలుమార్లు మిస్ అవుతున్నట్లు పెట్టే పిక్స్ వీరిద్దరు విడాకులు తీసుకున్నారన్న వార్తలు గుప్పుమనిపించాయి. కళ్యాణ్కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడంతో ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదు.